అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఉపయోగకరమైన టాపిక్తో వచ్చాం. కొత్తగా పెళ్ళైన జంట కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఇంట్లో ఏ వస్తువులు అవసరమవుతాయి, ఏవి తప్పనిసరిగా కొనాలి, ఏవి తర్వాత కొనవచ్చు, బడ్జెట్ను ఎలా సెట్ చేసుకోవాలి. ఈ వీడియో కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కాదు, వారి తల్లిదండ్రులకు, ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్, బెడ్రూమ్ ఎసెన్షియల్ గురించి తెలుసుకుందాం. ముందుగా మంచి క్వాలిటీ బెడ్ అవసరం. రోజంతా పని చేసి వచ్చాక నిద్ర రావాలంటే కంఫర్ట్ చాలా ముఖ్యం. చాలా మంది చీప్ మ్యాట్రెస్ తీసుకుంటారు, కానీ బ్యాక్ పెయిన్ రాకుండా మీడియం సాఫ్ట్ మ్యాట్రెస్ తీసుకోవాలి. కనీసం 2 సెట్స్ ఆఫ్ బెడ్షీట్స్ ఉండాలి. వాషింగ్ కోసం ఆల్టర్నేటివ్గా ఉపయోగపడతాయి. బట్టలు నీట్గా పెట్టుకోవడానికి వార్డ్రోబ్ అవసరం. మీరు మీ పెళ్లి తర్వాత మొదటగా ఏ వస్తువు కొన్నారు కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత కిచెన్ ఎసెన్షియల్స్కి వస్తే స్టవ్ అండ్ గ్యాస్ సిలిండర్ ఇంపార్టెంట్. వంట చేయాలంటే మొదట స్టవ్ అవసరము, తర్వాత ప్రెషర్ కుక్కర్ అవసరము. ఇది లేకపోతే డైలీ కుకింగ్ చాలా కష్టము. మిక్సీ అంటే చట్నీలు, జ్యూస్లు, మసాలాలు అన్నీ మిక్సీ మీద ఆధారపడతాయి. బేసిక్ ఉటెన్షియల్స్ వచ్చేసి ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్, బౌల్స్, ఫ్రై ప్యాన్, కడాయి, వాటర్ బాటిల్స్ అండ్ స్టోరేజ్ బాక్సెస్. కిచెన్ నీట్గా కనిపించాలంటే స్టోరేజ్ కంటైనర్స్ చాలా హెల్ప్ చేస్తాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఎవరు ఎక్కువగా వంట చేస్తారు, హస్బెండా, వైఫా లేక స్విగ్గీనా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు హాల్ కానీ లివింగ్ రూమ్లో కానీ ఉండాల్సిన ఐటమ్స్ గురించి తెలుసుకుందాము. సోఫా ఖచ్చితంగా ఉండాలి. గెస్ట్ వచ్చినప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ బాగుండాలి కాబట్టి. టీవీ, కపుల్స్ కలిసి సినిమాలు చూడడానికి టీవీ చాలా కామన్. కర్టైన్స్, ఇంటిని లుక్ మార్చేది కర్టైన్స్ మాత్రమే. ఫ్యాన్ అండ్ లైట్స్, ప్రాపర్ లైటింగ్ ఉంటే ఇంటికి బ్యూటీ పెరుగుతుంది. ఇప్పుడు బాత్రూమ్ ఎసెన్షియల్స్ గురించి తెలుసుకుందాం. బకెట్ అండ్ మగ్స్ కావాలి, మిర్రర్ కావాలి, రెడీ అవ్వడానికి మిర్రర్ తప్పనిసరి. గీజర్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే చలికాలంలో హాట్ వాటర్ కోసం గీజర్ యూజ్ఫుల్. అండ్ క్లీనింగ్ ఐటమ్స్ అంటే ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బ్రష్. హౌస్ క్లీన్గా ఉంటే లైఫ్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ అప్లయన్సెస్ గురించి తెలుసుకుందాం. రిఫ్రిజిరేటర్, ఫుడ్ ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్ అవసరం. వాషింగ్ మిషన్ కూడా కావాలి, రోజు చేతులతో బట్టలు ఉతకడం కష్టం కాబట్టి. ఐరన్ బాక్స్ చాలా ఇంపార్టెంట్, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు చాలా యూజ్ఫుల్. మొబైల్ ఛార్జర్స్ అండ్ ఎసెన్షియల్ బోర్డు, ఇవన్నీ చిన్నవి అనిపించినా డైలీ లైఫ్లో చాలా అవసరము. ఇప్పుడు కొన్ని బడ్జెట్ టిప్స్ ఫర్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ గురించి తెలుసుకుందాము. మొదట అవసరమైనవే కొనండి. ఈఎంఐలో అన్నెసెసరీ వస్తువులు కొనకండి. ఆఫర్స్ అండ్ ఫెస్టివల్ సేల్స్ను బాగా ఉపయోగించుకోండి. లగ్జరీ ఐటమ్స్ను తర్వాత కొనుక్కోండి. కొత్త జీవితం అనేది పెద్ద ఇంటితో కాదు, చిన్న చిన్న వస్తువులతో, ఇద్దరి ప్రేమతో అందంగా మారుతుంది. ఇంట్లో ఉన్న వస్తువుల కంటే ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ ఫ్యామిలీ అండ్ లైఫ్ స్టైల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.